ధీరేంద్ర శాస్త్రి ఉన్నారు కదా, బాగేశ్వర్ ధామ్, బాబా బాగేశ్వర్ ధామ్, ఆయనను కూడా దుబాయ్కి పిలిచి యూఏఈకి పిలిచి ఆయన ప్రవచనాలు కూడా వింటారు. మొరారి బాపు అనేట ఆయన రామాయణము సౌదీ అరేబియా అలాంటి మన మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో, ముస్లిం కంట్రీస్లో చెప్తున్నారు. కాబట్టి హిందుత్వము సనాతన ధర్మం విస్తరిస్తుంది బాగానే ఉంది. కానీ అసలు దగ్గర భారతదేశంలో ఇబ్బందికి గురవుతుంది. భారతదేశం బార్డర్స్లో ఉన్న బంగ్లాదేశ్, పాకిస్తాన్లో తీవ్రమైన ఇబ్బందికి గురవుతుంది. దీన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఒకే ఒక పోలిక ఏంటంటే, సనాతన ధర్మం అనేది ఒక కత్తి లాంటి, ఖడ్గం లాంటిది. ఖడ్గం ఉంటుంది, ఖడ్గం 100 సంవత్సరాలు 200 సంవత్సరాల తర్వాత కూడా ఉంటుంది. ఖడ్గం పట్టుకున్న వీరుడు శాశ్వతంగా ఉంటాడు. కాబట్టి మనం ధర్మాన్ని పట్టుకొని ఉండాలి. ధర్మాన్ని మనం పట్టుకుంటే మనం కాపాడబడతాం తప్ప, ధర్మం ఉంటుంది కదా అని చెప్పేసి మనం కత్తిని దూరంగా పెట్టి ఇక్కడ కూర్చుంటే, కత్తి అక్కడ ఉంటుంది, మనం ఇక్కడ ఉండం. కత్తి అక్కడ ఉంటుంది, మనం ఇక్కడ ఉండం. ఇక్కడ ఎవడుండేవాడు అనేది చరిత్ర మర్చిపోవద్దు. అంటే కత్తి చేతిలో ఉండాలి, మనం వీరులం కావాలా. సో అది పరిస్థితి.